ఒక అందమైన పచ్చని అడవిలో అన్ని జంతువులు ఆనందంగా జీవించేవి. ఆ అడవికి రాజుగా బలమైన గర్వమైన సింహం ఉండేది. ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేసి సింహం చెట్టు కింద హాయిగా నిద్రపోతోంది. అదే సమయంలో ఒక చిన్న ఎలుక ఆడుకుంటూ వచ్చి నిద్రపోతున్న సింహం మీదకి ఎక్కి దాని ఒంటిపై గెంతుతూ ఆడుకోసాగింది. సింహానికి మెలకువ వచ్చి కోపంతో ఆ చిన్న ఎలుకను తన పెద్ద పంజాలో పట్టుకుంది. దయచేసి నన్ను వదిలేయండి, ఒకరోజు నేను మీకు సహాయం చేస్తాను అని ఎలుక వేడుకుంది. Please forgive me, O king. One day I may help you. You are very small. How can you help me? సింహం నవ్విన దయతో దాన్ని విడిచిపెట్టింది. కొన్ని రోజుల తర్వాత సింహం వేటగాడి బలమైన వలలో చిక్కుకుంది. ఎంత ప్రయత్నించినా బయటపడలేక సహాయం కోసం గట్టిగా గర్జించింది. Help! I'm trapped! Mouse, help me! ఎలుక వాళ్ళని కరిచి తెంచేందుకు ప్రయత్నించింది, కానీ అది చాలా పెద్దది. సింహాన్ని ఒంటరిగా విడిపించలేనని అది గ్రహించింది. అందుకే సహాయం కోసం తన స్నేహితులైన కోతి మరియు మరంగిట్టను పిలిచింది. ఎలుక తాళ్లను కొరికింది. తీక్షణ ముక్కుగల మరంగొట్టే పిట్ట ముడులను కొరికింది. కోతి వలను లాగింది. అందరూ కలిసి పనిచేసి సింహాన్ని విముక్తి చేశారు. సింహం తన చిన్న స్నేహితులకు కృతజ్ఞతలు తెలిపింది. ఆ రోజు అదొక గొప్ప పాఠం నేర్చుకుంది. ఎవరిని చిన్న చూపు చూడకూడదు. చిన్న సహాయం కూడా పెద్ద ఫలితాన్ని ఇస్తుంది. మొరల్ ఆఫ్ ద స్టోరీ: చిన్నవారిని తక్కువగా అంచనా వేయకూడదు. ప్రతి ఒక్కరిలో ప్రత్యేకమైన ప్రతిభ ఉంటుంది.